గ్రేట్. నమస్కారం దోస్తో. మీ అందరికీ ఈ ఓరియంటేషన్ తెలుగు కమ్యూనిటీ కోసం, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సార్ కొంచెం మాకు నాలెడ్జ్ ఇవ్వండి అని. సో ఇది ఎక్స్చేంజ్ ఆన్ ఓరియంటేషను. జాగ్రత్తగా అన్ని పాయింట్స్ వినండి. సింపుల్ ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రాజ్ ట్రేడింగు ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ చేస్తుంది. అవునా, డైలీ మనకి 1.5% నుంచి 2.5% ఈ రేంజ్లో మనకి ప్రాఫిట్ ఇస్తుంది ఆర్బిట్రాజ్లో. కానీ ఇప్పుడు ఏంటి అన్ని వస్తువులు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్ నౌ టోటల్ 24,968 టోటల్ మెంబర్స్ రిజిస్టర్డ్ అయ్యారు ఎక్స్చేంజ్ ఆన్లో. దాని తర్వాత ఇక్కడ టోటల్ మీరు టోటల్ సబ్స్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ హోమ్ పేజ్లో టోటల్ సబ్స్క్రిప్షన్ 65,208. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్బిట్రాజ్లో ఎలాగ రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేయాలంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తాను, మనం ఏం చేస్తాం, మనం డాష్ బోర్డ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మీ రెఫరల్ లింక్ మీరు ఎవరికైనా పంపించాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రెఫరల్ లింక్ కనిపిస్తుందా మీకు? ఇది రెఫరల్ లింకు. ఓకే, ఇక్కడ డాష్ బోర్డ్ మీద పైన క్లిక్ చేసుకుని మీరు రెఫరల్ లింక్ మీద క్లిక్ చేస్తే, ఓకే, ఇక్కడ పైన చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను నేను, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అలాగే మీరు డాష్ బోర్డ్ మీద వెళ్ళి మీరు రెఫరల్ లింక్ ఇచ్చి మీరు అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే డిపాజిట్. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది చూడండి, అక్కడ మీరు డిపాజిట్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ డిపాజిట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, మన కాయిన్, ఏ కాయిన్, USDT BEP20, ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. కింద కాయిన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కాయిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మనం USDT, ఓకే, మూడో కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెట్వర్క్ ఏది, BEP20 ఒకటే ఉంటుంది. ఓకే, BEP20 సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు అడ్రస్ వచ్చేసింది. అవునా, క్యూఆర్ కోడ్ కింద ఇక్కడ చూడండి, మీకు స్పాట్ వాలెట్ అని ఉంటుంది. నాకు ఇక్కడ ఫండింగ్ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఫండింగ్ సెలెక్ట్ చేసుకోను, కానీ మీకు స్పాట్ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ చేంజ్ మీద క్లిక్ చేసుకుని, ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి చూడండి, స్పాట్ వాలెట్, ఫండింగ్ వాలెట్ క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఏం చేయండి అంటే మీరు ఈ అడ్రస్ ఉందా, ఇదిగోండి ఈ అడ్రస్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ అడ్రస్లో $102 USDT BEP20 ఇది పంపించాలి సబ్స్క్రిప్షన్ కోసం. ఓకే, సో మీరు ఎక్స్చేంజ్ నుంచి పంపిస్తారో వాలెట్ నుంచి పంపిస్తారో మీ ఇష్టం, కానీ మీరు నన్ను సలహా అడిగితే మీరు వాలెట్ నుంచి పంపించండి. లేకపోతే మెటామాస్కో, లేకపోతే ట్రస్ట్ వాలెట్, టోకెన్ పాకెట్, ట్రాన్ లింక్, రకరకాల వాలెట్స్ ఉన్నాయి కదా, ఆ వాలెట్ నుంచి BEP20 బైనాన్స్ బ్లాక్ చైన్, BNB బ్లాక్ చైన్ మీద మీరు 102 పంపించండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చేసినాయి. ఓకే, వచ్చేసిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా, ఎలా తీసుకోవాలి? మళ్ళీ మీరు పైన ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మీరు దాని పక్కన ఇక్కడ ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది చూడండి, సబ్స్క్రిప్షన్ అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి 101, ఇది ఫస్ట్ ఇదే. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ 102 మీరు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫండింగ్లో పంపించారు కదా, మీ ఫండింగ్ వాలెట్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? సో మీరేం చేయండి అంటే అది సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తాను కదా, అప్పుడు చూడండి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ మీకు 102 చూపిస్తుంది. ఓకే, 102 చూపించిన తర్వాత కింద ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ ఈ బటన్ ఉంది చూడండి, ఇక్కడ నాకు గ్రేడ్ అవుట్ ఉంది, కానీ మీకు గ్రీన్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసుకొని అయిపోయినట్టు సబ్స్క్రిప్షన్ టక్కమని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి, మీది సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది మీకు మీ సబ్స్క్రిప్షన్, అది చూపిస్తాను. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయండి అంటే మళ్ళీ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓకే, క్లిక్ చేసి ఇక్కడ మీకు మై సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసుకోండి.
అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో అన్నీ కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నాకు చూడండి, నేను ఇక్కడ కిందకి వెళ్తున్నాను. నేను టోటల్ ఎన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను? నేను 6. అవునా? దీంట్లో యాక్టివ్ ఎన్ని ఉన్నాయి? 3. దాంట్లో 2 ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. 2 ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. ఓకేనా? లెట్ మీ గో టు మై సబ్స్క్రిప్షన్. ఇక్కడ 2 ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. అది అప్డేట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ 2 ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. అవునా? ప్లస్ ఇది 1 క్యూలో ఉంది. సరే, ఇప్పుడు కిందకి వద్దాము. ఇదిగోండి, ఇక్కడ మీరు మీరు తీసుకున్న తర్వాత ఇలాగ క్యూ ఉంటుంది. ఇలా క్యూ కనిపిస్తుంది మీకు. ఏం దిగులు పడబాకండి. 24 to 48 అవర్స్లో అది ఎలా కనిపిస్తుంది అంటే చూపిస్తాను మీకు. ఇలా కనిపిస్తుంది, యాక్టివ్ అని కనిపిస్తుంది ఇక్కడ. దాని అర్థం ఏంటి? మీ బాటు మీ కాన్సెప్ట్ ట్రేడింగ్ చేస్తుంది. ఇవాళ చూడండి, నాకు నా బాటు ఇక్కడ 4, 5 ఇంకా 6. అవునా? ఇక్కడ ఈ 3 ప్యాకేజీలు నాకు ఎంత ఇప్పటిదాకా వచ్చినాయి? ఇక్కడ చూడండి, ఇన్కమ్ కనిపిస్తుందా? టోటల్ ప్రాఫిట్ అండ్ ఇక్కడ $18, తర్వాత ఇక్కడ ఎంత? $12, తర్వాత మళ్ళీ 3వ ప్యాకేజ్లో 6వ ప్యాకేజ్ అంటే టోటల్ ఇక్కడ $12. అవునా? ఇది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్లష్ అవుట్ $180 మీకు వచ్చేసిన తర్వాత అలాగా మీ ప్యాకేజ్ కింద ఇక్కడ చూడండి, ఇలా ఫ్లష్ అవుట్ కనిపిస్తుంది. అది అయ్యే వెంటనే మీరు టాప్అప్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు టీం బిల్డ్ చేస్తే మీ అకౌంట్ ఫ్లష్ అవుట్ అయితే మీ టీం నుంచి మీకు ఇన్కమ్ రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ప్యాకేజీలు కనిపించినాయా మీకు? గ్రేట్. ఇప్పుడు మన ఇన్కమ్ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? మళ్ళీ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మన డాష్బోర్డ్ మీద వెళ్ళిపోదాం. ఇక్కడ డాష్బోర్డ్ మీద వెళ్ళిపోయిన తర్వాత మీకు వాలెట్ ఇక్కడ చూడండి, వాలెట్ ఉందా? ఈ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం అవును రిఫ్రెష్ అవును. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా ఓవర్వ్యూ ఉందా? ఓవర్వ్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్కమ్ ఉంది చూడండి, INCOM ఇన్కమ్ మీద క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడెక్కడి నుంచి మీ సెల్ఫ్ ఇన్కము, మీ రెఫరల్ ఇన్కము, మీ లెవెల్ ఇన్కమ్ ఎంత ఉందో మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎర్నింగ్ ఫ్రమ్ టీమ్ కనిపించిందా నాకు? ఇదిగోండి, ఎర్నింగ్ ఫ్రమ్ టీమ్. అవునా? తర్వాత ఎర్నింగ్ ఫ్రమ్ బాట్ అంటే మీ సెల్ఫ్ ఇన్కమ్, బాట్ ట్రేడింగ్ చేస్తా ఇది ఇన్కమ్. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, మీరు బాట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత మీరు ఇన్కమ్ వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయ కదా, ఎంత అయింది ఇప్పుడు ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలా నేను లైవ్గా మీకు చేపిస్తాను. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అది తర్వాత చేస్తాను. కానీ కింద చూడండి, లెవెల్ ఇన్కమ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అలాగే 10 లెవెల్ దాకా మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ 10 లెవెల్ నుంచి ఇన్కమ్ రావాలంటే 14 మెంబర్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేయాలి. అప్పుడే మీకు 10 లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎంత వచ్చింది? లెవెల్ 1 నుంచి చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో క్లిక్ చేస్తే టోటల్ 19 మెంబర్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఆ 19 మెంబర్స్ నాకు ఇంత వచ్చింది. అలాగా మీరు ఎన్నిసార్లు స్పాన్సర్ చేస్తే అన్నిసార్లు మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇది లెవెల్ ఇన్కమ్. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా ఇన్కమ్, ఎందుకంటే నేను విత్డ్రా పెట్టాలి కదా. సో ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ వాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసిన తర్వాత అది నాకు ఇన్ఫర్మేషన్ ఇదిగోండి, కింద కొంచెం పైకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుందా, ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ వాలెట్. అక్కడ క్లిక్ చేసుకోవాలి మనం. ఇలా క్లిక్ చేస్తే ఈ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అన్ని బై డిఫాల్ట్ సెలెక్ట్ ఉంటుంది. పైన చూడండి, ఫ్రమ్ ఆర్బిట్రాజ్ ఇన్కము, తర్వాత ఎక్కడ టు ఇన్కమ్ వాలెట్, తర్వాత కరెన్సీ ఏంటి, ఇది కరెన్సీ. అవునా? USDT. ఇక్కడ అమౌంట్ మ్యాక్స్ మీద క్లిక్ చేసుకోండి. అవునా? తర్వాత ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే అది మీ ఇన్కమ్ వాలెట్లో వచ్చేస్తుంది. అప్పుడు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను నేను. సింపుల్గా అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఆర్బిట్రాజ్ బాట్ పెండింగ్ ట్రాన్స్ఫర్ 0, టోటల్ ఆర్బిట్రాజ్ ప్రాఫిట్ 101. అవునా? ఇప్పుడు నేను విత్డ్రా పెట్టుకుంటాను. అది ఎలా పెట్టుకోవాలి? మళ్ళీ మన ప్రొఫైల్ మీద వెళ్ళిపోయి మనం డాష్బోర్డ్ మీద వెళ్ళిపోయి మనం ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అవ్వండి. అంటే కొంచెం స్లో ఉంది ఇవాళ సైటు, పర్వాలేదు. ఎందుకంటే చాలామంది చేస్తారు. ఇక్కడ విత్డ్రా మీద ఇక్కడ చూడండి, రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన వెంటనే
మీకు ఒక ఆప్షన్స్ వస్తుంది. అంటే మీ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలా విత్డ్రా పెట్టుకోండి కాయిన్. ఓకే, సెలెక్ట్ అ కాయిన్. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఏం సెలెక్ట్ చేస్తాను నేను? నా కాయిన్ USDT ఇది సెలెక్ట్ చేస్తాను చూడండి. ఓకే, తర్వాత అడ్రస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం వైట్ లిస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వైట్ లిస్ట్ చేశానని నేను ఇక్కడ కింద ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని నేను నా వైట్ లిస్టెడ్ అడ్రస్కు సెలెక్ట్ చేస్తాను. ఇదిగోండి సెలెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత కింద ఎక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేయాలో నా ఫండింగ్ వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫండింగ్ పెట్టుకోండి. ఇక్కడ $14 ఉంది. నేను కావాలంటే ఇక్కడ $14 పెట్టి నేను విత్డ్రాల్ పెట్టుకుంటాను. కానీ నాకు ఇప్పుడు వద్దు. నేను ఇప్పుడు వద్దు పెట్టుకోవాలి. నేను తర్వాత పెట్టుకుంటే $50 క్రాస్ అయిన తర్వాత నిదానంగా పెట్టుకుంటాను. నేను నాకేం తొందర లేదు ఇప్పుడు. సరేనా? ఇలాగ మనం విత్డ్రాల్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ముఖ్యంగా ఏంటంటే విత్డ్రాల్ పెట్టే ముందు మనకి వైట్ లిస్ట్, మన అడ్రస్ వైట్ లిస్ట్ చేసుకోవాలి. సో వైట్ లిస్ట్ అడ్రస్ చేస్తానికి ఏం చేయాలి? మనం సింపుల్గా ఈ సెండ్ అడ్రస్ ఉందా, ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇది సెలెక్ట్ అనే అడ్రస్ ఉంది, అక్కడ క్లిక్ చేసి కింద చూడండి, ఇక్కడ ఇది ఉంది చూడండి, యాడ్ టు విత్డ్రాల్ అడ్రస్. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్లో యాడ్ అడ్రస్ అని ఆప్షన్, గ్రీన్ కలర్ ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి, యాడ్ అడ్రస్. ఇదిగోండి ఇది, ఇక్కడ క్లిక్ చేసుకోండి యాడ్ అడ్రస్ అని. క్లిక్ చేసి ఇక్కడ మీరు పైన లేబుల్ మీకు ఏ అకౌంట్ ఇది, నేను అంటున్నాను మెటామాస్క్ బొలెటో అని ఒక పేరు పెడుతున్నాను నేను. ఓకేనా, బొలెటో, ఎందుకంటే ఆ అకౌంట్ పేరు నేను బొలెటో పెట్టాను నేను అందుకోసం. తర్వాత కాయిన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? USDT. అవునా? నెట్వర్క్ ఏం పెట్టుకోవాలి? BEP20. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అడ్రస్. ఇప్పుడు నేను నా మెటామాస్క్లో వెళ్ళి నేను నా అడ్రస్ పైన ఈ అడ్రస్ చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ అడ్రస్ సింబాల్ చూడండి, అక్కడ క్లిక్ చేసుకొని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసానా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. ఓకేనా, పేస్ట్ చేసి దాని కింద ఇది చూడండి, ఇక్కడ వైట్ లిస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఇది చాలా ముఖ్యం, ఇది క్లిక్ చేసుకోవాలి మీరు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెండ్ OTP ఉంది చూడండి, ఈ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. సెండ్ OTP, ఇక్కడ సెండ్ OTP వదుకోండి. OTP వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, నా మెయిల్కి వెళ్తాను నేను. నా మెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక OTP వస్తుంది. ఆ OTP నేను ఏం చేస్తాను, అక్కడ నేను వేసిన తర్వాత ఇది వచ్చింది చూడండి, వచ్చింది, ఇది సెలెక్ట్ చేస్తాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అలా వచ్చేసి ఇక్కడ నేను OTP పెట్టేసి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను. అదిగోండి అయిపోయింది, యాడ్ అయిపోయింది. అవునా? ఇప్పుడు నేను ఎప్పుడైనా విత్డ్రా చేస్తా అప్పుడు మళ్ళీ నేను నా డాష్బోర్డ్లో వెళ్ళిపోయి నేను ఇక్కడ అప్డేట్ అవునండి, నేను విత్డ్రా మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఇదిగోండి పైన మళ్ళీ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత నాకు అడ్రస్, 2 అడ్రస్ కనిపిస్తాయి అక్కడ, ఎందుకంటే నేను వైట్ లిస్ట్ చేశాను కదా. సో 2 అడ్రస్, ఒకవేళ నాకు ఆ 2 అడ్రస్లో పంపించాలంటే నేను ఇప్పుడు కాయిన్ సెలెక్ట్ చేస్తాను. కాయిన్ సెలెక్ట్ చేసి ఇక్కడ కింద సెలెక్ట్ అడ్రస్ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి పైన BFIC గోల్డ్ మెటామాస్క్, కింద మెటామాస్క్ బొలెటో. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అయిపోతుంది. అలా చేసుకొని ఇన్కమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను $13 పెడతాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తే నాకు OTP వస్తుంది. OTP వేసిన తర్వాత సబ్మిట్ కన్ఫర్మ్ చేస్తే టక్కమని నా విత్డ్రాల్ నాకు వచ్చేస్తుంది. సరేనా? ఇలాగా ఇది మొత్తం వెరీ వెరీ సింపుల్. సో ఆల్ ద బెస్ట్, మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రాజ్. ఒకవేళ ఏవైనా మీకు ప్రశ్నలు ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. Okay, thank you and happy earning.